ప్రైజ్ దల్లడండి. యేసుతో ఉన్నటువంటి ఉదయకాలమే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. యేసుతో ఉన్నటువంటి కార్యక్రమం ద్వారా మనము కీర్తనల గ్రంథాన్ని ఉన్న ప్రతి కీర్తనను ధ్యానించుకుంటున్నాము. ఈరోజు 9వ కీర్తన ధ్యానించుకుందాము. 9వ కీర్తన ముత్లబేను అనే రాగం మీద పాడదగిన కీర్తన. ఈ ప్రధాన గాయకునికి సంబంధించిన కీర్తన. ముందు ఇక్కడ దావీదు దేవుణ్ణి స్తుతించడం, కీర్తించడము, ఆయన అద్భుత కార్యాలను వివరించడము అంటున్నాడు. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. ఇక్కడ 1, 2 వచనాలు ధ్యానించుకున్నట్లయితే దావీదు అంటున్నాడు, యెహోవా నీ అద్భుత కార్యములు వివరిస్తాను, నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, కీర్తిస్తాను, నా పూర్ణ హృదయంతో నేను స్తుతిస్తానని చెప్పడం జరుగుతుంది. దేవుని స్తుతించడం, ఆరాధించడం, కీర్తించడంతో పాటు దేవుని యొక్క అద్భుత కార్యాలు వివరిస్తానని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 9 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే దావీదు యొక్క శత్రువుల విషయంలో దేవుణ్ణి మనసును ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రభువా, నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయం తీర్చే దేవుడువు. నువ్వు సింహాసనాసనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుతావు. అంటే సింహాసనం మీద ఉండి న్యాయమును బట్టి తీర్పు తీర్చుతావు. నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయం తీర్చుతావు అని దేవుణ్ణి గురించి ఇక్కడ వివరిస్తున్నారు. ఎప్పుడైతే నీవు నా పక్షమున వాద్యమాడతావో అప్పుడు నా శత్రువులు నా వెనుకకు మల్లుతారు. అంతేకాదు వారు నశించిపోతారు. దుష్టులు నశించుతారని, వారి పేరు ఎప్పటికీ లేకుండా తుడిచిపెట్టబడుతుందని, నన్ను అన్యాయంగా ఇబ్బంది పెట్టి కష్టపెట్టి అన్యాయంగా ఉన్నవారు వారి యొక్క పేరు తుడిచిపెట్టబడుతుందని, వారి పేరు వెనుకకు మలుతుందని, అంతేకాదు వారు ఎప్పటికీ జ్ఞాపకం లేకుండా తుడిచిపెట్టబడతారని వ్రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చినప్పుడు శత్రువులు నశిస్తారు, వారి పేరు ఎన్నడూ ఉండకుండా తుడిచిపెట్టబడుతుంది. అంతేకాదు నీవు పెళ్లగించిన పట్టణము స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. దావీదు రాజు. ఈ యొక్క రాజుల కాలంలో యుద్ధములు, ఒక పట్టణానికి మరొక పట్టణానికి యుద్ధములు జరిగేవి. ఆ సమయంలో దావీదు ఇతర పట్టణాలపై యుద్ధమునికి వెళ్ళినప్పుడు న్యాయమును బట్టి నువ్వు నా పక్షంలో వాద్యమాడి నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు. గొలియాతు పైన దావీదుకు విజయాన్నిచ్చి ఫిలిప్పీల నుంచి ఆ పట్టణాన్ని కాపాడిన దేవుడు. సిగ్లగ్ పైన దాడి చేసి ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు దేవుని యుద్ధ విచారించినప్పుడు నేను వారిని తరుముతే నువ్వు వారిని నుంచి రక్షిస్తావా ప్రభువా అన్నప్పుడు తరుము అని చెప్పినప్పుడు దేవుడు మన శత్రువుల విషయంలో వారికి న్యాయం తీర్పు తీర్చి మన పక్షాన వాద్యపడి వారు నశింపచేసే దేవుడు. అంతేకాదు పట్టణాన్ని కూడా అన్యాయంగా ఉంటే పట్టణాన్ని కూడా నశింప చేసి ఆ పేరును తుడిచిపెట్టే దేవుడు. కాబట్టి మనము ఈ స్థితిలో ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన శాశ్వతమైన సింహాసన ఆసీనుడు, న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు. ఆయన సింహాసనము న్యాయమును తీర్పు తీర్చుటకు ఆయన సింహాసనము స్థాపించబడి ఉంది. అంతేకాదు దేవుడు నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుతాడు, యథార్థతను బట్టి ప్రజలకు తీర్పు తీర్చుతాడు. నలిగిన వారికి ఆయన మహాదుర్గంగా ఉంటారు. ఎవరైతే నలుగుతారు ఈ కష్టముల చేత, బాధల చేత, మరణ బంధకముల చేత, అపాయకరమైన పరిస్థితుల చేత, ఇంకా ఏదైనా సంతానాలు ఏమి చేత అనేక కారణాల ద్వారా ఒక వ్యక్తి నలిగిపోతాడు, శత్రువుల బాధల చేత నలిగిపోతారు. అలాంటి నలిగిన వారికి ఆయన మహాదుర్గంగా ఉంటాడు. ఆపత్కాలంలో వారిని కాపాడే దేవుడై ఉంటాడు. నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుతాడు, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయమును బట్టి తీర్పు తీర్చుతాడు. కాబట్టి నేను న్యాయంగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, ఇతరుల ప్రజల పట్ల మనము న్యాయ యథార్థతలు పాటిస్తున్నామా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఆయన నీతిల పక్షమున వాద్యమాడే దేవుడు, యథార్థంగా ఉండే వారి పక్షమున వాద్యమాడే దేవుడు. కాబట్టి మనము దేవుడి దృష్టిలో ఇవన్నీ సరిచేసుకోవాలి. ఎప్పుడైతే నలిగి ఉంటారో అలాంటి వ్యక్తులకి దేవుడు మహాదుర్గంగా ఉంటారు. మనం కష్ట సమయంలో, వేదనకరమైన పరిస్థితులు గుండా ఈ జీవితంలో మన వల్ల కాదు అన్న సమయంలో ఆ దేవుణ్ణి ఆశ్రయించి ప్రభువుని మన నామాన్ని తెలుసుకుంటే మనము ఆయన ఎన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నామాన్ని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి, ఆయన మనం నమ్ముకొని ఉన్నాం కాబట్టి మనల్ని ఎలాంటి స్థితిలోనైనా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు.
అంతేకాదు దేవుని స్తుతించాలి. ఆయన నామాన్ని ప్రచురం చేయాలి. రక్తాపరాధుల గురించి విచారణ చేయనప్పుడు దేవుడంట రక్తాపరాధుల గురించి విచారణ చేస్తాడంట. మరి కయ్యూను, ఏబేలును చూసుకున్నట్లయితే మరి ఏబేలు యొక్క అర్పణ అంగీకరించినప్పుడు కయ్యూను ఏం చేస్తాడంటే తన అన్నని చంపివేయడం జరుగుతుంది. అది విచారించి దేవుడు కయ్యూనుని మరి శిక్షించడం జరుగుతుంది. రక్తాపరాధులను గురించి విచారించి మరి దేవుడు కీడు పొందిన వారి పక్షంలో ఆయన బాధపరచబడిన వారి రక్తాపరాధుల గురించి విచారణ చేసి అప్పుడు బాధపరచబడిన వారి పక్షంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడు మరి ఇలాంటి కీడుకరమైన పరిస్థితుల గురించి ఎప్పుడైనా మరి ఇలాంటి కీడుకరమైన మనస్తత్వం కలిగి ఉండకూడదు. మరి అంతేకాదు ఇలాంటి కష్టాల గుండా వెళ్తారో జ్ఞాపకం చేసుకుని వారిని అస్సలు ఆయన మరవడు. అంతేకాదు మరి బాధపరచబడిన వారు దేవుడు ఎప్పుడు మరవడు. వారి మొరను మరవడు. ఎవరైతే ఇతరులను బాధ పెడతారో, ఇతరులను ఇబ్బంది పెడతారో అలాంటి వారిని దేవుడు సహించడు. మరి బాధపరచబడుతున్న వారి పక్షంలో దేవుడి యొక్క కనికరం ఉంటుంది. వారి యొక్క మొరను విని వారి పక్షంలో దేవుడు వాద్యమాడుతాడు. కాబట్టి ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో బాధ పెట్టకూడదు. ఎవ్వరి జోలికి ఎవరికి కీడు తలపెట్టకూడదు. మరి దేవుని యొక్క నామం అంతా ప్రసిద్ధి చేయాలి. ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. మరి మనకిచ్చిన రక్షణను బట్టి మనం హర్షించాలి. ఆ విధంగా మరి ఆయన యొక్క కనికరాన్ని బట్టి మనము సంతోషించాలి. అంతేకాదు దేవుడిని మనం మరణ ద్వారం గుండా ప్రవేశించకుండా మనం ఉద్ధరించిన దేవుణ్ణి స్తుతించాలి. మనం మరణ ద్వారానికి పోకుండా దేవుడు మనం కాపాడి పరలోక రాజద్వారానికి మనం నడిపిస్తున్న దేవుని స్తుతించాలి. అంతేకాదు మనను ద్వేషించు వారి యొక్క మరి ద్వేషాన్ని వారు కలుగజేసే బాధను దేవుడు చూస్తారు. వారు తవ్విన గుంటలో వాళ్ళే పడతారు. వారు ఒడ్డిన వలలో వాళ్ళే చిక్కబడి ఉంటారు. ఆయన దేవుడు ఇలాంటి సమయంలో ప్రత్యక్షమై వాళ్ళకు తీర్పు తీర్చి ఉంటాడు. దుష్టులు తను చేసిన దానిలో వాళ్ళే చిక్కబడి ఉంటారు. దేవుణ్ణి మరుస్తారు. ఈ దుష్టులు పాతాళానికి దిగిపోతారు. దుష్టులు దేవుని మరిచి పాతాళానికి దిగిపోతారు. ఎవరైతే దారిద్రతతో ఉంటారో మరి పేదవారిగా ఉంటారో, ఎవరైతే దారిద్ర్యంగా ఉంటారో, స్థితిహీన స్థితిలో వారిని దేవుడు అస్సలు మరవడు. బాధలో ఉన్న వారి యొక్క నిరీక్షణ అనేది ఎన్నటికీ నశించదు. మరి ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా లెమ్ము, మరి నీవు న్యాయం తీర్చుము, మరి శత్రువులను వారిని భయపెట్టుము. వారి యొక్క నరమాతృలనే వారి యొక్క మామూలు మనుషులను వాళ్ళు తెలుసుకునే విధంగా చేయము. మరి దేవుడి సన్నిధిలో మేము వచ్చినప్పుడు మరి జనములకు నువ్వు తీర్పు తీర్చుము ప్రభువా, వారి నరమాతృలని. మా శత్రువుల విషయంలో నువ్వు తీర్పు తీర్చుము, వారి నరమాతృలని, వాళ్ళకి ఏ బలము లేదని. నీవు మరి లెమ్ము, ప్రజలకు నీవు లెమ్ము, న్యాయం తీర్చమని దావీదు ఇక్కడ తన కీర్తనలో పాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి దేవుడు నలిగిన వారికి మహాదుర్గంగా ఉంటారు. ఆపత్కాలంలో వారిని రక్షిస్తారు. నీతి న్యాయ యథార్థతను బట్టి వారికి మరి న్యాయం తీరుస్తాడు. మరి మరణ పరిస్థితికి పోకుండా కాపాడుతారు. వారి పట్ల కృప చూపిస్తారు. మరి శత్రువుల విషయంలో మరి దుష్టుల విషయంలో వారితో వారి గోతులు వాళ్ళే పడతారు. వారు ఒడ్డిన వాళ్ళలో వాళ్ళే చిక్కబడి ఉంటారు. మరి దుష్టులకు మరణం అకస్మాత్తుగా వస్తుంది. వారు తుడిచిపెట్టబడతారు. వారి యొక్క స్థితి మొత్తము హీన స్థితికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కీర్తనలో దావీదు రచించడం జరిగింది. ఆమేన్.